అక్కడ వెళ్ళాక బాబురావు వాళ్ళందరూ కనబడ్డారు. కానీ అక్కడ మీరు ఆయుధాలు ఎక్స్చేంజ్ చేసుకున్నారట కదా మీ ఆయుధాలు ఎక్స్చేంజ్ అనేది ఏముండదు సార్. ఇప్పుడు నా స్థాయి కమాండర్ స్థాయి, నేను క్యారీ చేసిన కూడా దళంలో ఎస్ఎల్ఆర్. కానీ నా స్థాయిని బట్టి ఆయన ఇప్పుడు నేను అరెస్ట్ అయి ఉన్నా కాబట్టి ఆయన కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టి నాకు ఎస్ఎల్ఆర్ ఇచ్చిండు ఆయన. అది కూడా వేరే దగ్గర డంప్ ఉంటే తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. ఓకే, ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగిందంటారు బాబురావు గారిది? సార్ 100% అది ఇన్ఫార్మర్ తోటి ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఇన్ఫార్మర్ మీరే అడిగారు? తప్పు సార్, అది అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తున్నాయి కదా నేను సార్ ఒక విషయం చెప్తా. నేను పార్టీకి ద్రోహం చేయాలంటే పెద్ద పెద్ద నాయకులని పట్టించటం నేను ఇప్పుడు అంటే ఈ సెకండ్ టైం కాదు, ఫస్ట్ టైంలోనే ఒక జిల్లా స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి నుంచి ఒక కేంద్ర స్థాయి అంటే రాష్ట్ర స్థాయి వరకు నేను నష్టం చేసేటోని. ఎందుకంటే దళం సాంబశివుడు ఒక దగ్గర ఉంటే ఎవరిని పడితే ఆయన పంపడు, నమ్మకస్తుని పంపిస్తాడు. పోవాలి పార్టీ అంటే 3-4 రోజులు పోయేది మైదాన ప్రాంతంలో పోయి పార్టీ పని చేసుకొని మళ్ళీ అక్కడ దళం కాడికి వచ్చేది. మరి అప్పటికీ నేనేమైనా పార్టీ ద్రోహం చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని. ఇది ఏంటంటే ఇంత పెద్ద ఎన్కౌంటర్లో ఈ జరిగిన అశోక్ ముగ్గురు చనిపోవడం ఏంది, ఈయన ఎట్లా తప్పించుకున్నాడు అంటే ఈయననే ఎన్కౌంటర్ చేయొచ్చు. ఏంటంటే వాళ్ళు జనాలు పబ్లిక్ ఏంటంటే తొందరగా క్యాచ్ చేస్తారు. అంటే వాళ్ళు అనుమానాన్ని అది రియల్గా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అంటే భౌతికవాదులు భావవాదులు ఉంటారు సార్. అంటే ఇలా భౌతికవాదులు భావవాదులు అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడుండి విక్రమ్ తప్పించుకుండు కదా ఈయననే చేయించుండు ఈయననే ఇట్లా. సరే ఓకే, మీరు అన్నట్లుగానే ఆ విధంగా ఊహించుకున్నారు అనుకుందాం. ఓకే, మహబూబ్నగర్ కోర్టులో ఉన్న AK-47 ఎర్రగొండపాలెం వెళ్ళి ఎల్బీ నగర్ ఎలా వచ్చింది? ఎల్బీ నగర్ లేదు సార్, ఎల్బీ నగర్ రికవర్ అయింది కదా అప్పుడు చంద్రశేఖర్ అని ఇన్స్పెక్టర్ కదా. అప్పుడు శ్యామ్ ఉండే కదా, శ్యామ్ సరెండర్ అయింది. శ్యామ్ సరెండర్ అయిన తర్వాత అది ఆయన చూపిన డంపులు అవన్నీ అప్పుడు యాక్షన్ చేసింది కూడా దాంతోనంట. అయితే ఇప్పుడు నేను అరెస్ట్ అయినా కాబట్టి కేసులు నా మీద దొబ్బేసారు. ఆ కేసులో ఇది రికవరీ అనేది చెప్పేసి చూపించారు అన్నమాట. అంతేగాని నేనైతే కానీ ఆ AK-47 ఎల్బీ నగర్లో పెట్టి నయీం కోసం చంపడానికి ప్లాన్ చేసినట్లుగా దానికోసం ఆయుధం దాచినట్లుగా రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే సెకండ్ టైమా లేకుంటే ఫస్ట్ టైమా? సెకండ్ టైం. మేము నయీంని చంపాలనుకున్నది ఎప్పుడు, మేము దళంలో ఉన్నప్పుడు మాత్రమే నయీంని చంపాలని మేము అనుకున్నాం. కానీ బయటకు వచ్చిన తర్వాత నయీంని చంపాలని అనుకోలేదు. సెకండ్ టైం పోయినప్పుడు నేను ఎక్కడైతే మళ్ళీ సెకండ్ టైం ఉద్యమం బాట పట్టానో ఆ టైంలో నయీం కనిపిస్తే అప్పుడే కాల్చిపడేస్తాను. కానీ నేను బయట ఉన్నంత కాలము నయీం చంపాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు, మేము ప్లాన్ చేయలేదు. అంటే మొదటిసారి అనుకున్నారు? ఫస్ట్ పార్టీ ఉద్యమం ఉన్నప్పుడు అనుకున్నాం, సెకండ్ టైం పోయినప్పుడు కూడా అనుకున్నాం. కానీ మేము ఎల్బీ నగర్ వచ్చినాం అక్కడ మాటేసినాం అని మాత్రం అది తప్పది. ఎల్బీ నగర్ వచ్చారని కాదు, ఎల్బీ నగర్ లో దాన్ని దాచిపెట్టారు. లేదు అక్కడ నేను. కానీ నల్లమలలో ఆయన వస్తే చంపాలని ప్లాన్ చేశారా? ఖచ్చితంగా చంపేవాళ్ళం. ఎందుకంటే అని విప్లవ ద్రోహి. ఇంకో విషయం చెప్తా, నయీం కూడా ఆ రకంగా మారటానికి పార్టీ కారణం. ఎలా? అప్పుడు అనే చెంచల ముషరాబాద్ జైల్లో నయీం ఉన్నప్పుడు నయీంతో పాటుగా పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు వీళ్ళందరూ కూడా కమ్యూని ఉండేవాళ్ళు. అయితే అప్పటికి నయీం ఏంటంటే లంపెన్ సెక్షన్, అది అంటే లంపెన్ క్యారెక్టర్. అసలు దళంలోకి వద్దని అప్పటికి నాయకులు చెప్పినా కూడా వినకుండా అక్కడున్న కొంతమంది దళ కమాండర్లు ఏంగా తీసుకుందామని చెప్పి తీసుకున్నారు. ఆయన ప్రవర్తన లంపెన్ క్యారెక్టర్. అయితే వేరొక కేసులో ఐఏఎస్ అదే మన వ్యాసత్య కేసులో ఆయన ముద్దాయిగా ఉండి ఆయన ముషరాబాద్ జైల్లో ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే మన ఈదన్ అనే ఒక వ్యక్తి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత తను జైల్లో కాంటాక్ట్ అయ్యిండు. ఎవరు? ఈదన్. మళ్ళీ నేను పార్టీలోకి వెళ్ళిపోతా, నాకు పార్టీ నేను బయటికి వచ్చింది నాకు మిస్టేక్, నేను స్వయం విమర్శ చేసుకుంటున్నా, వెళ్ళిపోతాను ఉద్యమంలోకి అని చెప్పేసి. అంటే కొన్ని రోజులు మరి ఎక్కడ పెట్టాలి ఏంది, మరి బయట మనకు వచ్చి కలిస్తే మరి ఇన్ఫర్మేషన్ పోద్ది కదా, మళ్ళీ నష్టం జరుగుద్ది కదా అని చెప్పేసి మన ఈదన్ అనే వ్యక్తిని తీసుకుపోయి నయీం వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పెట్టారు. నయీం వాళ్ళ అక్క ఇంట్లో పెట్టిన తర్వాత ఇంకో ఈదన్ చాలా డిగ్నిటీ పర్సన్, ఆయన సిన్సియర్ మనిషి అని ఉద్యమంలో 10 సంవత్సరాలు ఉన్నాడంట, నాకు తెలియదు, ఈ స్టోరీ నాకు తెలుసు. అయితే ఉన్న తర్వాత ఏమైంది, ఆయన ఏ రోజు కూడా ఏ మహిళల పట్ల ఇలాంటి తప్పు పని చేయలేదు. ఆయనతో పాటు చేసిన వాళ్ళు రిపోర్ట్ అది. అయితే అప్పటికి ఏమైందంటే ఈ బెల్లి లలిత
ఈ బెల్లిలత అక్క ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయినప్పుడు ఆమె చురుకైన పాత్ర పోషిస్తుంది. ఈ విధన్న మీద ఆరోపణ వచ్చింది. ఏం ఆరోపణ అంటే ఈ నయీం వాళ్ళ అక్క వచ్చి ములాఖాతులో చెప్పింది, ఇట్లా నన్ను మిస్బిహేవ్ చేసిండు ఇదన్నాన్ని నయీంకు చెప్పింది. నయీం ఏం చేసిండు, పార్టీ అక్కడ ఉన్న కమ్యూనికి రిపోర్ట్ చేసింది. నయీం పార్టీ చెప్తే మరి ఇదన్నా అట్లాంటి వ్యక్తి అయితే కాదు, ఆయన చేయడు కదా, ఇది తప్పు అనే విషయము ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాం, ఒకసారి చేసుకున్న తర్వాత మనం ఏదైనా దూరం పెడదామని చెప్పేసి అక్కడ పార్టీ నిర్ణయం తీసుకుంది, జైలు కమిటీ. అయితే ఈయన ఏం అసంతృప్తిగా ఉంటుండు వీళ్ళతోటి. ఎట్లా నేను చెప్పినా కూడా మీరేం పట్టించుకోవట్లేదు, మీరు చెప్పినా కూడా నేను పట్టించుకోవట్లేదు, మా అక్కని ఇట్లా అన్నాడంట అట్లనంటే ఆటలు వస్తుంటే అక్కడ టచ్ చేశాడు ఇక్కడ టచ్ చేశాడు అని చెప్పేసి నయము కట్టుకథ ఇదంతా. అప్పటికి ఏదన్నా వచ్చి పోయి కలుస్తున్న విషయము పోలీసు తెలుసు, ఎట్లా ఏంది దెబ్బ కొట్టాలనేది వాళ్ళు ప్లాన్ చేసి పంపించిన ఆ రోజులలో. తర్వాత ఏమైంది, ఇక పార్టీ మరి ఎట్లయినా తెలియదు, ఈయన జైల్లో ఉన్నప్పుడే వెళ్ళతక్కని అలీముద్దీన్ చంపేశాడు. చంపిన తర్వాత అప్పుడు నయీంని పక్క పెట్టింది పార్టీ. పక్క పెట్టిన తర్వాత మరి ఆ సమస్య రాకపోతుండే, ఇదన్న విషయం అప్పుడే ఏదో సాల్వ్ చేసి ఉంటే అక్కడికి అయిపోయేది. కానీ మరి అక్కడ ఏం జరిగింది ఏందనేది విషయం అయితే ఇక లోతులో అక్కడ వాళ్ళకి తెలుసు. తర్వాత ఇక ఆయన పూర్తిగా బెండ్ అయిపోయిండు. తర్వాత బిల్లలతో మర్డర్ అయిపోయిన తర్వాత ఈయన రిలీజ్ అయిపోయిన తర్వాత ఆయన ఏంది మొత్తం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా తయారయ్యింది. జైలు వచ్చింది కాబట్టి ముషీరాబాద్ జైల్లో మీరు కూడా ఉన్నారు? లేదు మహబూబ్నగర్ జైల్లో ఉన్నా, మహబూబ్నగర్ జైల్లో చెర్లపల్లి జైలు ఉన్నారు. ఈ రెండు జైల్లో మీ జైలు జీవితం ఎలా గడిచేదండి? సార్ మహబూబ్నగర్ జైల్లో నేను రిమాండ్ ఖైదీగా ఉన్నా. అక్కడ నాకు ఎలాంటి కార్యక్రమాలు లేవు. నాకు 8 నెలల తర్వాత నేను మహబూబ్నగర్ జైలు నుంచి చెర్లపల్లి వెళ్ళాను. చెర్లపల్లి ఏ సంవత్సరం నుంచి ఉన్నారు చెర్లపల్లి? 2015 నుంచి 2023 వరకు ఉన్నాను. ఓకే, ఆ 8 సంవత్సరాలు ఎలా గడిచింది జైలు? 9.5 సంవత్సరాలు. చెర్లపల్లి జైలు అనగానే అటు మావోయిస్టులు ఇటు యాక్షన్ టీం అందరూ ఉంటారు. అవును సార్. ఎలా జరిగింది? ఇటు మావోయిస్టులు ఉంటారు, ఐఎస్ఐ తీవ్రవాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. అయితే నేను సాధారణ ఖైదీగానే అందరిలాగానే ఉండేవాడిని. ఫస్ట్ జైలుకి పోయిన తర్వాత చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. డిప్రెషన్కి పోయిన తర్వాత కొంత, ఎందుకంటే లైఫ్ పడ్డ తర్వాత ఎవరైనా కూడా చాలా డిప్రెషన్కి పోతారు, ఏ ఖైదీ అయినా సరే. తర్వాత నేను మళ్ళీ ఒక 1 year దాకా నేను మళ్ళీ కోలుకున్న తర్వాత నాకు వర్క్ ఇచ్చారు అక్కడ. నాకు నచ్చిన వర్క్ ఇస్తే ఆ వర్క్ చేసుకుంటా నేను జైలు జీవితం గడిపిన. అంటే ఒకప్పుడు చెర్లపల్లి జైలు అనగానే సెల్ ఫోన్లు, గాంజా ఇవన్నీ లోపలికి వచ్చేవి. ఎవరికైనా బయట మర్డర్ చేయాలంటే ఒక లోపల కాన్స్పిరసీ అంటే ఒక మీటింగ్ పెట్టుకుని చేసేవారు అనేది బయట స్టోరీలు వచ్చేవి. అదేవిధంగా సిబిఐ కూడా ఛార్జ్ షీట్ వేసింది పరిటాల రవి మర్డర్ కేసు. అవును. తర్వాత మార్పు వచ్చింది జైల్లో. అప్పటికి ఇప్పటికి జైలు చాలా మారిపోయింది సార్. అంటే మీరు పరిటాల రవి అన్నని చంపటానికి ప్లాన్ చేసి కూడా జైలే, చెర్లపల్లి జైలు నుంచి జరిగింది. అది వాస్తవం. అది కానీ అప్పుడున్న రోజులు ఇప్పుడు చెర్లపల్లి జైల్లో కానీ ఇక్కడ మన తెలంగాణ ఏ జైల్లో లేవు. ఫోన్లు అనేది అప్పటికి 2015 వరకే లాస్ట్ ఫోన్, మొబైల్స్ 14 వరకు లాస్ట్. ఇప్పుడు ఫోన్లు కాదు, కనీసం ఒక అగ్గిపుల్ల రావాలంటే కూడా రాదు జైలు. లోపటే ఫోన్ ఉంది కదా, మాట్లాడుకోవచ్చు కదా. అంటే 2 times మన గవర్నమెంట్ లీగల్, అది లీగల్ ఫోన్ సౌకర్యము. వారానికి 2 సార్లు ఫోన్ సౌకర్యం ఉంటుంది. అట్లా మాట్లాడుకోవచ్చు. ఏదైనా అదన ఫోన్ కాల్స్ కావాలంటే అక్కడ సూపరింటెండెంట్ పర్మిషన్ ఉంటే ఇంకో కాల్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒకప్పుడు జైల్లో భోజనం బాగోదు అని ఒక వార్త ఉండేది, ఇప్పుడు బాగుందా? ఎవరైతే జైళ్ల శాఖ డీజీ వికే సింగ్ వచ్చిన తర్వాత జైలు మొత్తం, తెలంగాణ జైలు రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. అంటే ఖైదీల ప్రవర్తన, అంటే సత్ప్రవర్తన, ప్రతి జైళ్ళల్లో కూడా ఉన్నతి ప్రోగ్రాంలు పెట్టి ఖైదీలో ఉన్న నేర స్వభావాన్ని తొలగించి వాళ్ళని మళ్ళీ కూడా సమాజంలో ఒక మంచి పౌరులుగా కలపాలనేది చాలా చాలా పథకాలు తీసుకొచ్చిండు ఎవరు, వికే సింగ్. ఖైదీలకు స్పోర్ట్స్ అంటే ఆటల ప్రోగ్రాం పెట్టడం, అక్కడ అంటే కొన్ని జిల్లా జైలు, సెంట్రల్ జైళ్ళలో, అన్ని జైళ్ళలో వచ్చి ఖైదీలు అక్కడ ఆటల ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. తర్వాత అక్కడున్న సూపరింటెండెంట్లు కూడా మంచి ఖైదీల పట్ల మంచి స్వభావం ఉండేది. కానీ బయట ఎందుకండి ఆ రూమర్ ఉంది, చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు చెర్లపల్లి జైలుకి వస్తే అక్కడ పాత నేరస్తులతో కలిసి పెద్ద పెద్ద నేరాలు చేస్తారు, బయటకు వచ్చి జైల్స్ కావవి జైల్ యూనివర్సిటీ అంటుంటారు. ఎందుకు? మీరు చెప్పింది కరెక్టే సార్.
కానీ లోపం ఎక్కడ ఉందనేది పోలీసు వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే నేను ఉన్నతి క్లాసులో పనిచేసిన 2 సంవత్సరాలు. అక్కడంతా కూడా రిపీటర్స్ వచ్చే ఖైదీలని మేము కౌన్సిలింగే మా పని. వాళ్ళు చెప్పేవాళ్ళు ఖైదీలు, అన్న నేను ఒక్క కేసు చేస్తే నా మీద 10 కేసులు మోపుతున్నారు అన్న, నేరాన్ని కూడా నా మీద మోపుతున్నారు అని చెప్పి. మరి దీనివల్ల మరి నీకేమనిపిస్తుంది అని అడిగితే, అన్న చేయని దానికి చేసిన ఒక్క కేసుకు 10 కేసులు మోపితే మళ్ళీ బయటికి పోయిన తర్వాత వాళ్ళు పోలీసులు ఊకుంటారన్నా మళ్ళీ ఒక 10 కేసులు వేస్తారు, కాబట్టి మాకు అదే మార్గం కరెక్ట్ అనిపిస్తుంది అని అంటున్నాను. కానీ ఇదంతా రొటీన్ స్టోరీ అంటారు పోలీసులు. లేదు, క్రిమినల్ చెప్పే మాట ఇది లేదు. ఒక సిఐ డైరెక్ట్ అన్నాడు, కుషాయిగూడ సిఐ అనుకుంటా. అదే ఉన్నతి క్లాస్ మీటింగ్ లో వచ్చిండు ఒకసారి. ఖైదీల గురించి, ఖైదీల కోసం ఒక ప్రోగ్రామ్ పెడితే అక్కడ అందుబాటులో ఉన్న సిఐ వచ్చి అడిగినాం మేము, సార్ మీరు ఒక్క కేసు పెడితే మీరు 10 కేసులు ఎందుకు వేస్తారు సార్ అంటే, ఆ ఒక్క కేసు ఎవరు చేయమన్నారు అంటే, ఒక్క కేసు సార్ చేశాడు సార్, ఏదో కొన్ని ఆర్థిక అసమానతల వల్లనో లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్లనో చేయొచ్చు నేరం, కానీ పుట్టుకతోనే నేరస్తుడే కాదు సార్. కానీ చేసిన వ్యక్తిని ఇంకా మీరు నేరస్తుని ఎందుకు మారుస్తున్నారు అంటే, ఒక చిన్న తప్పు చేస్తే అతను పెద్ద తప్పు చేయమని వీళ్ళే గైడ్ లైన్స్ ఇచ్చినట్టుగా అవుతుంది అక్కడ. అంటే ఏమంటారు అవకైతే ఎందుకు చేయమన్నారు, అవునబ్బా 10 కేసులు పెడితే ఎక్కువకాలం జైల్లో ఉంటాడు కాబట్టి అని మార్పు వస్తుంది. మార్పు కాదు వచ్చేది అక్కడ, ఆనే స్టూడెంట్కి వచ్చి టీచర్గా పోతాడు బయటికి. అంటే నేను పోలీసులు ఆఫీసర్లకు చెప్పేది కూడా నేను రిక్వెస్ట్, ఒక నేరం చేసిండంటే ఫస్ట్ ఆయన ఏ స్థాయిలో ఉండి నేరం చేశాడా, ప్లాన్తో చేశాడా, అనుకోకుండా చేశాడా, దాన్ని కొంచెం చూసి దాన్ని కొంచెం అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి చేద్దాం, సరే చట్టపరంగా మనం రిమాండ్ చేయాల్సిందే. కానీ ఒక్క కేసు చేస్తే ఒక్క కేసు వేయండి, 10 చేస్తే 10 వేయండి. ఎవరో చేసిన నేరస్తులను దొరకకుంటే ఆ 10 కేసులు కూడా వీడే చేసిన తీసుకుపోయి లోపడేసిన తర్వాత అలా కుటుంబ పరిస్థితి ఏంటి సార్ అంటే, జైల్లో ఉన్న ప్రతి ఖైదీ కూడా సార్ చాలా బ్యాక్వర్డ్ ఖైదీ సార్, మొత్తం చాలా బ్యాక్వర్డ్ పీపుల్. ఎందుకంటే అందరు కూడా విద్యావంతులే కానీ పూటకు లేని వాళ్ళంతా. ఒక మర్డర్ చేసిన వాళ్ళే, పెద్ద పెద్ద నేరస్తులు ఎవ్వరు రారు సార్ జైలుకు, చేసినా కూడా వాళ్ళు జైలుకి రారు, బయటనే వచ్చేది ఎవరు, ఆ రోజు రాదు కూలి చేసుకునేటోళ్ళు, కనీసం ఊళ్ళో ఇంటి రూమ్ కిరాయి కట్టలేని వాడు, కనీసం తల్లిదండ్రుల పూటకు గడపని వాళ్ళు మాత్రమే జైలుకి వస్తూ ఉంటారు. నేను చాలా మందిని ఖైదీలను చూసి నేను చాలా బాధపడ్డాను సార్ నేను. కానీ ఎవరు కూడా జైలుకి వచ్చిన వాళ్ళందరూ కూడా నేరస్తులు అయితే కాదు, అందులో నేరం చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు కూడా ఉంటారు. చల్లపల్లి జైల్లో మీరు ఉన్నతి కార్యక్రమం చేశారు? చేశాను. అక్కడ బీనా మేడం ఉంటారు? అవును ఉంటారు. ఆవిడ ఎలా కౌన్సిలింగ్ చేస్తారు సార్? బీనా మేడం, ఆమెకు చాలా చాలా థ్యాంక్స్ ఆ మేడంకు. తను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆమె ఇంకొక 2 మహిళల్ని తీసుకొని వచ్చేది. సరే ఆమె స్వార్థం కోసం అయితే కాదని నేను అనుకుంటున్నా, అది ఆమె ఒకటే చెప్పేది, మీరు చేసిన నేరాన్ని మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ నేరం చేయకుండా మీ కుటుంబ సభ్యులతోటి హ్యాపీ గడవడమే నా గోల్. అయితే ఆమె కూడా మార్చాలని అంటే ఆమె మనకు కావాలి గైడ్లైన్స్ ఇస్తుంది అంతే. ఆమె ఓన్లీ రిసెర్చ్ అంటే ఖైదీల స్వభావం ఎట్లా ఉంది, వాళ్ళ మెంటల్గా ఎట్లా ఉంటారు, వాళ్ళని ఏంటంటే వాళ్ళ కొన్ని సెషన్స్ పెట్టి మనలో కొంచెం మైండ్ని కొంచెం చేంజ్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేసింది. చాలామంది కూడా ఆమె వల్ల మారి కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉపాధి కూడా దొరికేటట్టు కూడా ఆమె చేసింది. అది కూడా జైళ్ళ శాఖ నుంచి ఒక టీ అది పెట్టుకోవడం, టీ డబ్బా పెట్టుకోవడం కానీ, పెట్రోల్ బంక్లో ఉద్యోగాలు అక్కడ ఇవ్వడం కానీ ఆమె చేసింది. ఆవిడ చేసే మంచి పని కాదనట్లేదు, వికే సింగ్ గారు చేసిన కార్యక్రమాన్ని ఎవరు తప్పట్లేదు. కానీ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ బాలలింగం, అవును మీకు ఎదురై ఉంటాడు, ఎదురైనా చూసిన నేను. బయటకు వచ్చాడు, ఆయన కోసం పెట్రోల్ పంప్ లో ఒక జాబ్ ఇచ్చారు వికే సింగ్ గారు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన మారాను నాకు అని చెప్తున్న వ్యక్తి తిరిగి మళ్ళీ అదే బాట పెట్టి మళ్ళీ జైలుకి వెళ్ళాడు. మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? అతను నేను జైల్లో ఉన్నప్పుడే ఒక క్రైమ్ డిపార్ట్మెంట్ వచ్చి సీసీ కెమెరాలో ఒక ఫుటేజ్ చూపించారు. ఇతను తెలుసా అంటే, అరే ఇతను మన దగ్గర ఉంటాడు కదా, ఇక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తారని చెప్పినాం. అది దొంగతనం చేసిన విషయం నాకు తెలియదు, పెట్రోల్ బంక్లో చేసిన విషయం నాకు తెలుసు. సరే ఇప్పుడు ఆయన మారినని చెప్పుకున్నాడు, బయటకు పోయి పెట్రోల్ బంక్లో ఉన్నాడు, మళ్ళీ దొంగతనాలు చేసిండంటే సరే చేయొచ్చు, చేయలేదని అనలేము. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో యువత లగ్జరీకి అలవాటు పడిపోయింది. తాగుడు, మంచి కార్లు కావాలని, బంగ్లాలు కావాలని, అలాంటి కల్చర్కి అలవాటు అయిపోయిన తర్వాత వీడేమో ఎందుకంటే ఇంకా చాలా కింద ఉన్నాడు కదా, మరి నేను అట్లా ఎదగాలి కాబట్టి మరి ఏం చేయాలి, మరి ఇంట్లో కుటుంబాన్ని పోషించలేకపోతున్నా,
నా తల్లిదండ్రులు పోషించలేకపోతున్నా, వచ్చిన పెట్రోల్ బంక్లో చేసిన 10,000తో నేను ఏం సంపాదించాలా అంటే అతనికి నేను అనుకుంటున్నా అతనికి ఏమైంది అంటే ఈ 10,000తోటి నేను నా కుటుంబం పోషించలేను, నా భార్య పిల్లల్ని పోషించలేను, నేను బతకలేను, కాబట్టి నాకు దొంగతనమే మార్గం అనుకొని చేసి ఉంటాడు. లోపలికి వచ్చి మాట్లాడాడు ఎప్పుడైనా మీతో? వచ్చాడు అంటే ఏమంటాడు? రిలీజ్ అయినాక ఒకసారి ఉన్నతిలో ప్రోగ్రామ్కు రమ్మంటే వచ్చి చెప్పాడు నేను మారిపోయినా మంచిగున్నా అని చెప్పిండు. కానీ మంచిదే, సంతోషం కదా. ఇక బయటికి వెళ్ళిన తర్వాత మారి పెళ్లి చేసుకున్నాడు అంటే కూడా పెళ్లి చేసుకున్నాడంట, సంతోషం అనుకున్నాం. కానీ ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తే 10,000తో ఎవరు బతకలేరు ఇప్పుడు. అంటే ఫస్ట్ అతనికి లైఫ్ సెటిల్ కావాలంటే ప్రభుత్వం అంటే ఇలాంటి నేరస్తులని ప్రభుత్వం ఆదుకోవాలి. అంటే వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి భూమి ఇవ్వడమా, లేకుంటే ఇంకా పెద్ద కంపెనీలు ఏమైనా పెట్టడమా, అట్లాంటి చేస్తే వాళ్ళు నేరం వైపు అంటే ఒక మనిషి బతకాలంటే 5,000 రూపాయల నుంచి కూడా బతకచ్చు, 5 లక్షలు కూడా బతకచ్చు, సరిపోదు అనుకుంటే. 10,000 రూపాయలు ఉద్యోగం సంపాదించిన వ్యక్తికి బతకాలనుకుంటే తప్పు చేయకుండా బతకొచ్చు. కానీ నేను విలాసాలకు వెళ్ళాలనుకుంటే 10,000 కాదు కదా, 10 లక్షలు కూడా సరిపో. మరి అటువంటి మనస్తత్వం ఉన్న బాల్యంగాన్ని మార్చడానికి ఏమైనా మీరు ఉన్నతి కార్యక్రమాలు చేశారా సార్? అంటే బాల్యంగం అని కాదు, సాధారణంగా ఇటువంటి ఎదురవుతుంది, మీకు చాలా మంది ఎదురై ఉంటారు. చాలా మంది ఎదురయ్యారు. మేము ఒకటే, ఉన్నతి అంటే పరివర్తన. ఒక టార్చ్ లైట్, చీకట్లో వెళ్ళే వాళ్ళకు ఒక టార్చ్ లైట్ మాత్రమే. కానీ ఈ మార్గంలో నడవండి, ఈ మార్గంలో నడిస్తే మీకు ముళ్ళబాట, ఈ మార్గంలో నడవండి అని ఒక వెలుతురు చూపిస్తాం అంతే. కానీ మేము చేయి పట్టుకుని మాత్రం మేము నడపలేము. అది వాళ్ళ మీద డిపెండ్, ఎవరు నేరస్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. ఓకే,